అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు మీకు చెప్పబోయే కథ పేరు కట్టెలు కొట్టేవాడు. అనగా అనగా ఒక ఊరిలో ఒక కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు. అతడు చాలా మంచివాడు. ఎప్పుడూ అబద్ధాలు చెప్పేవాడు కాదు. ఒకరోజు అడవికి వెళ్ళి ఒక చెట్టును కొట్టసాగాడు. ఆ చెట్టు కింద ఒక పెద్ద బావి ఉంది. కట్టెలు కొడుతూ ఉంటే గొడ్డలి చేయి జారి బావిలో పడింది. గొడ్డలి పోవడంతో అతను చాలా బాధపడ్డాడు. చెట్టు దిగి ఏడవడం మొదలుపెట్టాడు. ఇంతలో జలదేవత ప్రత్యక్షమైంది. ఎందుకయ్యా ఏడుస్తున్నావు అని అడిగింది. నా గొడ్డలి బావిలో పడిపోయింది అన్నాడు. బాధపడకు, నేను తెచ్చి ఇస్తాను అంటూ మాయమైంది. కొద్దిసేపటిలోనే ఒక బంగారు గొడ్డలి తెచ్చింది. ఇది నాది కాదు అమ్మా అన్నాడు కట్టెలు కొట్టేవాడు. సరే అని జలదేవత మళ్ళీ వెళ్ళి ఈసారి వెండి గొడ్డలి తెచ్చింది. ఇది కూడా నాది కాదు అమ్మా అన్నాడు కట్టెలు కొట్టేవాడు. జలదేవత మళ్ళీ వెళ్ళి ఈసారి నిజంగానే అతని గొడ్డలి తెచ్చింది. దాన్ని చూడగానే ఆనందంగా ఇది నా గొడ్డలే అన్నాడు కట్టెలు కొట్టేవాడు. జలదేవత అతని నిజాయితీని మెచ్చుకుంది. నీది కాని దానికోసం ఆశపడక నిజాయితీగా నిజమే చెప్పినందుకు నీకు బంగారు గొడ్డలి వెండి గొడ్డలి కూడా బహుమతిగా ఇస్తున్నాను అంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.